వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. నేటి తెలంగాణ సభ పర్వం. ఔషధాల నాణ్యతలో తేడా ఉంటే కఠిన చర్యలు. మంత్రి దామోదర్ రాజ నరసింహ. కొత్త పరిశ్రమలతో 1,00,000 మందికి ఉపాధి. మంత్రి శ్రీధర్ బాబు. నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్టేనా? మంత్రి సీతక్క. బెల్ట్ షాపులతో ఎక్సైజ్ ఆదాయం పొందారు. మంత్రి జూపల్లి. పదోన్నతులు పూర్తి చేస్తాం. మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకువెళ్తున్నాం. మంత్రి పొన్నం. గిగ్ వర్కర్ల భద్రతకు చట్టం. మంత్రి వివేక్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలోని ఔషధ దుకాణాల్లో మందుల ధరలు, నాణ్యతలో తేడాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ స్పష్టం చేశారు. ప్రభుత్వం జనరిక్ మందుల దుకాణాలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు రమణ, బండా ప్రకాష్, యాదవ్ రెడ్డి, రవీంద్రరావు అడిగిన ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో కొందరు కోర్టు నుంచి స్టే తెచ్చుకొని గడువు ముగిసిన ఔషధ దుకాణాలను కొనసాగిస్తున్నారు. కోర్టు నుంచి అనుమతి రాగానే వాటిని తొలగిస్తాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సింగ్ అధికారులతో సహా అవసరమైన ఖాళీలను భర్తీ చేస్తున్నాం. 2 ఏళ్లలో సుమారు 10,000 ఖాళీలను భర్తీ చేశామని మంత్రి పేర్కొన్నారు. సర్జన్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, మెడికల్ ఆఫీసర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్స్, జూనియర్ అసిస్టెంట్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, గ్రేడ్ 2 ఫిజియోథెరపిస్ట్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, ఇవన్నీ కలిసి 9,572ని రిక్రూట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసి ఎగ్జామ్స్ నిర్వహించి రేపు పొద్దున అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వబోతున్నాము. దానికి సుమారు 7,267 మంది, అందులో నర్సింగ్ ఆఫీసర్స్ 2,322, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ 1,623, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 607, స్పీచ్ పెథాలజిస్ట్ 4, డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్ 48, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 732, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు 1,931. ఇంకా నోటిఫికేషన్ జారీ చేసేది, notification to be issued in the financial year 26-27, civil assistant surgeon 198, pharmacist 308, technicians DME పరిధిలో 290, బయోమెడికల్ ఇంజనీర్స్ 14 మంది, ఫిజియోథెరపిస్ట్ 46 మంది, రేడియోగ్రాఫర్స్ 11 మంది, ల్యాబ్ టెక్నీషియన్స్ 76 మంది, ANMs 54 మంది, టోటల్ 996. ఇంకా నోటిఫికేషన్ జారీ చేసేది కొంత ఫైనాన్షియల్ అప్రూవల్కి పెట్టాము. అప్రూవల్ తర్వాత నోటిఫికేషన్ జారీ చేసేది 1,933. అందులో సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ 134, సివిల్ అసిస్టెంట్ సర్జన్ DME పరిధిలో 288, తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వీరందరూ కలిసి 1,273, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ 238. టోటల్ కంప్లీట్గా ఈ సంవత్సరం కొత్త 2 సంవత్సరాలు ఇప్పుడు అండర్ ప్రోగ్రెస్ 7,227, నోటిఫికేషన్ 2,929, అన్నీ కలిపి 1,900 పైచిలకు. అధ్యక్ష, స్పీకర్ సార్, మనకు ప్రధానంగా డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్, తర్వాత సపోర్టింగ్ స్టాఫ్, ఇవి 4 పిల్లర్స్. కాలేజీలో మనకు అవసరము. NMC norms, as far as education is concerned, we are supposed to follow the NMC norms. As far as running the hospital is concerned, we are supposed to follow the IPHS norms. కానీ DME పరిధిలో రిక్రూట్మెంట్ అనేది ఓన్లీ త్రూ అసిస్టెంట్ ప్రొఫెసర్స్. యూ కెనాట్ డైరెక్ట్లీ రిక్రూట్ అసోసియేట్ ప్రొఫెసర్స్. Gates are open through assistant professors, assistant professor, associate professor 4 ఏళ్ళ తర్వాత ప్రమోషన్, ఆ తర్వాత 3.5 ఏళ్లకు ప్రొఫెసర్గా ప్రమోషన్. సో ఓవర్ నైట్గా ప్రొఫెసర్ కాలేరు, ఓవర్ నైట్గా అసోసియేట్ ప్రొఫెసర్ కాలేరు. ఈ అసోసియేట్ ప్రొఫెసర్ పరిధిలోనే కొద్దిగా వేకెన్సీలు ఉన్నాయి. బట్ అందులో ఏంటంటే ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రమోషన్స్ ఇవ్వాలి, లేదా ప్యానెల్ రిలాక్సేషన్ కావాలి, పర్సంటేజ్ ఎంత ఉందో వాళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వాలి.
గత 2 ఏళ్లలో టీజీఐ పాస్ ద్వారా 3,903 కొత్త పరిశ్రమలకు అవసరమైన అన్ని అనుమతులను ప్రభుత్వం అందించిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మరో 1164 యూనిట్ల ఆమోదం కోసం టీజీఐ పాస్ కు దరఖాస్తు చేసుకున్నాయని వివరించారు. కొత్త పరిశ్రమల ద్వారా 1.05 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని వెల్లడించారు. రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు పరిశ్రమల తరలింపుపై ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. మండలిలో సభ్యులు మధుసూదనాచారి, సత్యం, అంజిరెడ్డి, శంబీపూర్ రాజు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొచ్చాం. సెట్విన్ ద్వారా 17,500 మంది విద్యార్థులకు ఏడాదికి 59 కోర్సులను అందిస్తున్నాం అని శ్రీధర్ బాబు వెల్లడించారు. మేము చెప్పాము అధ్యక్ష, ఎక్కడైతే గత ప్రభుత్వం తీసుకున్న పాలసీ నిర్ణయాలు, ఒకటి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు, పాలసీ పారాలిసిస్ రానియకుండా చూస్తాం. అదేవిధంగా పాలసీలు కొనసాగింపించే కార్యక్రమం చేస్తాం. ఈరోజు అక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించి ఆజంజాహీ మిల్లును తిరిగి పునరుద్ధరణ చేయాలని ఆ రోజు ఇక్కడ ఉన్న మా సభ్యులందరూ కూడా చేయటం జరిగింది. సరే, కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు. అది సిటీ మధ్యలో వచ్చింది కనుక రియల్ ఎస్టేట్ వ్యవస్థగా మారటం జరిగింది. ఆ క్రమంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అనుకుంటాను. పాజిటివ్గా వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాను సార్. ఈరోజు అదేవిధంగా ఒక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారు. ఆ క్రమంలో అప్పుడు ఆసక్తి చూపెట్టిన కంపెనీస్కి పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేయాలని ఎక్కడ కూడా నిరుత్సాహపరచాలి అధ్యక్ష. ఉదాహరణకి కీటెక్స్ సంబంధించి, యంగ్ వన్కి సంబంధించి, గణేష టెక్స్టైల్కి సంబంధించి ఎవరైతే యూనిట్స్ అక్కడ ఏర్పాటు చేసుకోవాలని ముందుకు వస్తూ ఉన్నారో వెంటనే మేము వారికి అనుమతులు ఇస్తూ ఉన్నాం. మేము పూర్తి స్థాయిలో అక్కడ చాలా వరకు కూడా అనుమతులు లేకుంటే వారికి ఫైనాన్షియల్ క్లోజర్ పరంగా ఇంకేదైనా క్రిటికల్గా ఉన్న సమస్యలన్నిటిని కూడా తీర్చడం జరిగింది అధ్యక్ష. నేను గౌరవనీయులకు చెప్తా ఉన్నాను అధ్యక్ష, పక్కన ఉన్నది ఎస్ఆర్ఎస్పి కాలువకు సంబంధించి. ఆ రోజు ఆ ప్రాంతము, ఆ పరిశ్రమ ఏర్పాటుకి అక్కడ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఒక్కసారి మనం వర్షాలు పడితే 21-25 వర్షాలు పడితే మొత్తం ఈ టెక్స్టైల్ పార్క్కి సంబంధించి వస్తూ ఉన్నప్పుడు అక్కడ పెద్ద సమస్య ఏర్పడేది అధ్యక్ష. మా గౌరవ శాసనసభ్యులు ఆ ప్రాంతానికి సంబంధించి ప్రకాష్ రెడ్డి గారు వారు ఒక ప్రధానమైన కాలువ ఏర్పాటు చేయాలి, లేకుంటే పరిశ్రమలు నెలకొల్పిన తర్వాత ఎప్పుడైనా వరద వస్తే మొత్తం ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంటుందంటే దానికి కూడా పెద్ద ఎత్తున దాదాపు 100 పైచిలకు కోట్లను ఖర్చు పెట్టి ఆ కాల్వ నిర్మాణానికి అనుమతులు కూడా ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. సో వీ వుడ్ లైక్ టు సేఫ్ గార్డ్ ఇట్. మీరు చెప్పినట్టు సార్, డెఫినెట్లీ ఈరోజు మేము కీటెక్స్ కానీ, యంగ్ వన్ కానీ, గణేష కానీ, మరి ఆ రోజు అనుమతులు వస్తున్నా, అనుమతులు వరకు వచ్చినా ఆ అనుమతులను పూర్తి స్థాయిలో ముందే ప్రస్తావన చేసిన అధ్యక్ష. వీఆర్ హియర్ టు కంటిన్యూ ద పాలసీస్. నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ రోజు ఏది మొదలు పెట్టారో దాన్ని కంప్లీట్ చేసుకొని ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం కావాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాం అధ్యక్ష. ఆపాలంటే మీకు కూడా తెలుసు, ఇటు ఉన్నప్పుడు అధికారం ఆపాలనుకుంటే 2 నిమిషాలు కాదు. కానీ మా ఆలోచన, మా దృక్పథం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే మంచి పనులు చేయాలని సంకల్పిస్తే దాన్ని ఇంకో 2 అడుగులు ముందుకేసి ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. వస్త్ర పరిశ్రమకు సంబంధించి మీరు చెప్పిన సలహా సూచనలు కూడా దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఆ పార్క్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు మరి ఇంకా కూడా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా ఈరోజు 1,50,232 కోట్లకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా చిన్న సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించి కూడా మరి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ విధమైన ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఈ పిఎం మిత్ర పార్క్ ఏదైతే వరంగల్లో స్థాపించడం జరిగిందో మరి అతి త్వరలోనే మరి గౌరవ ప్రధానమంత్రి గారి, గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభోత్సవం చేసుకునే ఒక కార్యాచరణ తీసుకుంటాం అధ్యక్ష. ఈరోజు ఇన్సెంటివ్స్ గురించి గౌరవ సభ్యులు తెలియజేశారు అధ్యక్ష. నేను అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం అధ్యక్ష. భారాస పదే నోటిఫికేషన్లు ఇచ్చామని చెబుతోందని, ప్రకటన ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్టేనా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. 10 ఏళ్ల అధికారంలో భారాస ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలన్నారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సీతక్క సమాధానమిచ్చారు.
హరీష్ రావు తన నియోజకవర్గంలో 50% మంది రైతులకు రుణమాఫీ జరగలేదన్నారు. బారాస హయాంలో ఆర్థిక మంత్రిగా ఉన్న మీరెందుకు రుణమాఫీ చేయలేకపోయారు? అధికారం పోయిందన్న బాధ ఆయనకు ఎక్కువగా ఉంది. కుర్చీ మారగానే చరిత్ర మారిపోదు అని విమర్శించారు. గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారిస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. సభలో సభ్యుడు నవీన్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఏం చేసిరో చెప్పండి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? తెలంగాణ ఉద్యమం 10 ఏళ్ళు జరిగింది. 10 ఏళ్ల ఉద్యమం అంతా ఉద్యోగాల కోసమే. మరి మీరు అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష? ఏమన్నా అంటే నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకి ఏమన్నా జీతాలు పడ్డాయా? ఉద్యోగ గ్యారెంటీ వచ్చిందా? ఇవాళ ఉద్యోగాలు ఇచ్చింది మేము. నోటిఫికేషన్ ఇచ్చినాం. నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు ఇట్లకైనా జీతాలు వచ్చినాయా? వీళ్ళు చేసిన వాటికి అప్పులకు కొప్పులు కట్టడమే సరిపోతుంది సార్ వడ్డీలు. మీరు ఏకకాలంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు. ఎడ చేసారు? 10 ఏళ్ళు ఏం చేసారో లెక్కలతో సార్ చెప్పండి. ఇవాళ కేవలం రాళ్ళేసుడు. మేము గొప్ప. మీ బాధ అంతా హరీష్ అన్న, మీ బాధ అంతా అధికారం పోయిందని మీరు చేసే చెప్పుకుంటూ మేమేం చేయాలో అది చెప్తే బాగుంటుందని కోరుతా ఉన్నా అధ్యక్ష. భారత ప్రభుత్వం 10 ఏళ్లలో ఎక్సైజ్ ఆదాయాన్ని 9,900 కోట్ల నుంచి 35,000 కోట్లకు పెంచిందని మంత్రి జూపల్లి విమర్శించారు. గ్రామాన గల్లీలో బెల్ట్ షాపులతో రాష్ట్రాన్ని మద్యంతో ముంచెత్తారన్నారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు జూపల్లి కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లలో ఏ స్థాయిలో మద్యం ఆదాయం పెంచారో అందరికీ తెలిసిందే. ఇష్టానుసారంగా పన్నులు 200 నుంచి 300% వరకు పెంచారు. మా ప్రభుత్వ హయాంలో గతేడాది 35,000 కోట్ల నుంచి 39,000కు ఆదాయం పెరిగింది. ఇందులో 2,500 కోట్లు కొత్త మద్యం దుకాణాల కోసం వచ్చిన దరఖాస్తు ఫీజులే. ఎక్సైజ్ ఆదాయం స్వల్పంగా పెరిగింది అని పేర్కొన్నారు. ఎవరు గార్డు చేస్తారు, వాస్తవాలు ఏంది, ఏ విధంగా వక్రీకరించి చెప్తున్నదానికి మంచి ఉదాహరణ బీఆర్ఎస్ ప్రభుత్వము. అంటే 2014 2 జూన్ నాడు 9,900 కోట్ల అధ్యక్ష. 2023 దిగిపోయే నాటికి ఎక్సైజ్ ఆదాయం 35,000 కోట్ల రూపాయలు. 25,000 కోట్ల రూపాయలని ఆదాయాన్ని ఎక్సైజ్ పెంచిండు. రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా చేసింది బీఆర్ఎస్ పార్టీ. బెల్ట్ షాపులు ఇంకోటి చేసింది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమా, ఇందిరమ్మ ప్రభుత్వమా? 1% కూడా పన్నులు పెంచలేదు, అదనంగా ఆదాయాన్ని సంపాదించే ప్రయత్నం చేయలేదు. మరి ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రధానికని తప్పుదో పట్టించక ఎవరు చేస్తున్నారు అధ్యక్ష? ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో మార్చి 30వ తేదీలోపు రోస్టర్ పద్ధతిలో చట్ట ప్రకారం పదోన్నతులను పూర్తి చేస్తామని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలపై మండలిలో సభ్యులు కొమరయ్య, శ్రీపాల్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ గురుకులాలను విధిగా తనిఖీ చేయాలని జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చాం. విద్యార్థులకు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా దృష్టి సారించాలని చెప్పాం అని మంత్రి పేర్కొన్నారు. హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు అసైన్ ల్యాండ్స్ గురించి కానీ దళితుల ల్యాండ్ల విషయంలో కానీ. మాకు అత్యంత బాధాకరమైందంటే అధ్యక్ష, కరీంనగర్ జిల్లా వాస్తవీరం సిద్దిపేట మీకెళ్ళి పోతుంటాం అధ్యక్ష. మా లిడిక్యాప్, మా దళితులకు సంబంధించిన హక్కు, మా లిడిక్యాప్ భూములు వారి హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులకు కట్టబెట్టి అక్కడ పోలీస్ కమిషనరేట్ కట్టిన అధ్యక్ష. ఆయన చర్చ వెళ్ళిన అధ్యక్ష, వీళ్ళు మొదటి నుంచి కూడా వీరు ఏదైతే ఉద్యమంలో నేపథ్యం ఉన్నటువంటి నుంచి మా దళితుల విషయంలో ప్రతి విషయంలో కూడా వాళ్ళు చెప్పినట్టు మాట ఇది కూడా అమలు చేయలేదు అధ్యక్ష. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల విషయంలో కానీ, మా లిడిక్యాప్ ల్యాండ్స్ విషయంలో కానీ, మా అసైన్ ల్యాండ్ విషయంలో అధ్యక్ష ఒక ఉదాహరణ ఒక విషయం చెప్తా అధ్యక్ష. ధర్మారావు అధ్యక్ష నా కాన్స్టిట్యున్సీ పుస్కూర్ రామారావు గారు ఒక పెద్ద దొర అధ్యక్ష. హైదరాబాద్లో ఎప్పుడో వచ్చేసిండు అధ్యక్ష, ఆయన సుమారు 30 సంవత్సరాల కింద. ధరణి ద్వారా అధ్యక్ష ఏదైతే కబ్జాదారు కాలంలో మా పేదవాళ్ళు దళితులు పాపం, ఎందుకంటే వాళ్ళ తాతల దగ్గర సాదా కాగితం మీద రాసుకొని దుక్కు దున్నుకొని దాని మీద జీవనోపాధి చేస్తుంటే ధరణి రావడం వల్ల ఆ అనుభవతారు కాలం ఎగిరిపోయి పట్టాదారు కాలం వచ్చినాక ఆయన హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఆ భూములు కొంచెం గుంజుకున్నారు అధ్యక్ష. మా పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రభుత్వం హయాంలో, వాళ్ళ సర్కార్ హయాంలో మీ రోడ్ల మీద కూర్చొని ఆ పేదల పక్షాన మీ రోడ్ల మీద కూర్చుంటే వారు ఏమంటున్నారు, మీ పట్టాలో ఉన్నది, మా కాగితం ఉన్నది, మా ధరల ద్వారా మాకు హక్కు వచ్చింది అని చెప్పి మెడలు బట్టి బయటికి గడ్డేసిన లెక్క అధ్యక్ష మమ్మల్ని.
ఇన్ని విధాల ఆ ప్రభుత్వంలో మా దళితులకు సంబంధించినటువంటి మా ఇందిరమ్మ తల్లి ఇచ్చినటువంటి భూముల విషయంలో అసైన్ పరంగా మా హక్కు విషయంలో పట మా హక్కును ఆ ప్రభుత్వంలో దళితోని మా కడుపు కొట్టి మా భూములు గుంజుకొని మా లిడికా భూములు అధ్యక్ష ఛాలెంజ్ చేస్తా అధ్యక్ష ఈ సభ ద్వారా మాకెంత అన్యాయం జరిగింది అధ్యక్ష నేను రుజువు చేసిన సిద్ధంగా ఉన్నా అధ్యక్ష నేను అధ్యక్ష ధన్యవాదాలు. భారాస అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీని మూసివేస్తామని ప్రకటించారని ఇప్పుడు తాము దాన్ని లాభాల్లోకి తీసుకువెళ్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులపై కాంగ్రెస్ సభ్యుడు రామచంద్ర నాయక్ ప్రశ్న అడిగారు. ఆర్టీసీ కార్మికులకు కొత్త పీఆర్సీ ఎప్పటి నుంచి ఇస్తారు? మహాలక్ష్మి పథకం వల్ల 9,200 కోట్ల మహిళలకు ప్రయోజనం జరిగిందన్నారు. వాటిని ఆర్టీసీకి చెల్లించారా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు మంత్రి పొన్నం సమాధానమిస్తూ స్మార్ట్ కార్డుల ఆలోచన లేదన్నారు. గత ప్రభుత్వం తొలగించిన 250 మందికి మళ్లీ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అన్ని రకాలుగా ఆర్టీసీని నిర్వీర్యం చేసిన తర్వాత వచ్చినటువంటి ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీకి సంబంధించినటువంటి అనేక అంశాలు ఆఖరికి గత 10-15 సంవత్సరాలుగా వివిధ కారణాలతో సస్పెండ్ అయినటువంటి ఉద్యోగులకు కూడా 3-man కమిటీ చేసి మానవతా దృక్పథంతో 250 ఉద్యోగాలు కూడా ఇచ్చిన అధ్యక్ష తిరిగి. అదే కాకుండా కారుణ్య నియామకాలు చేపట్టడం కావచ్చు, దాదాపు 2,700 కొత్త బస్సులు కొనడంతో పాటుగా వారు చెప్తున్నట్టుగా 15 సంవత్సరాల పైబడ్డ బస్సులన్నీ కూడా రిప్లేస్మెంట్ చేస్తా ఉన్నాం. మహిళా సంఘాల ద్వారా మహిళలను యాజమాన్యం చేసి కూడా బస్సులు కొనుగోలు చేస్తాను. మహిళలు బస్సుకు సంబంధించినటువంటి ఉచిత బస్సు తర్వాత కొంత డిమాండ్ ఉన్నమాట వాస్తవం. ఇప్పటికే అనేక కొత్త బస్సులు ఈవెన్ హైదరాబాద్ నగరంలో కూడా కొత్త రూట్లను ఇంట్రడ్యూస్ చేస్తాను. గౌరవ సభ్యులందరూ కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం దానికి అనుగుణంగా ఇటీవల జరిగిన రివ్యూలో కొత్త బస్సుల కొనుగోలుకు సంబంధించి కానీ లేదా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి PM E-డ్రైవ్ కింద మరి ఎలక్ట్రికల్ బస్సులు తీసుకునే అంశానికి సంబంధించిన విషయంలో కూడా సానుకూల నిర్ణయం తీసుకొని ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన జీతభత్యాలు ఇష్యూ కావచ్చు, వాళ్ళు గతంలో బకాయిలు పెట్టిన PF ఇతర అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తాను. విలీన సమస్య కమిటీ దగ్గర పెండింగ్ ఉంది. గుర్తింపు సంఘాలకు సంబంధించిన ప్రభుత్వం దగ్గర డిస్కషన్ అయ్యేది ఉన్నది. వీటన్నిటికి సంబంధించి ఆర్టీసీ కార్మికుల సంక్షేమం ఈ ప్రభుత్వ లక్ష్యంగా, ప్రయాణికుల సౌకర్యం ఈ ప్రభుత్వ లక్ష్యంగా, ఆర్టీసీని అభివృద్ధిలోకి తీసుకుపోయే విధంగా కార్యాచరణ తీసుకుంటున్నామని మీ ద్వారా గౌరవం తెలుస్తాను. ఆర్టీసీకి కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేసి మూసేస్తామన్నటువంటి వాళ్ళు అడుగుతుంటే అందరికి సంబంధించి ఇలా ఆర్టీసీని ఆపరేషనల్ ప్రాఫిట్ లోకి తీసుకెళ్తా ఉన్నాము. ప్రభుత్వము తప్పకుండా ఆర్థిక సహకారం అందిస్తుంది కాబట్టి ఇలా ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలు ముందుకు కదులుతా ఉన్నాయి. ఆర్టీసీ 81% పైన ఆక్యుపెన్సీ రేట్ తోటి ఇలా ఎంటైర్ స్టేట్ లో ఒక లైఫ్ లైన్ గా ప్రతి పల్లెకి ఇలా మహిళలను తీసుకొని ప్రజలను తీసుకొని చేస్తా ఉన్న సందర్భంగా తప్పకుండా మా బాధ్యత సభ్యులు చెప్పినటువంటి ఇంకా సమస్యలు ఉంటే తప్పకుండా వాటిని 100% పరిశీలన చేస్తారు. రాష్ట్రంలో గిగ్ వర్కర్లకు భద్రత కల్పించే లక్ష్యంతో చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టం తీసుకువస్తామని కార్మిక శాఖ మంత్రి వివేక్ తెలిపారు. గిగ్ వర్కర్ల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ చర్యలపై అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అడిగిన ప్రశ్నపై ఆయన సమాధానమిచ్చారు. సిపిఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సూచించగా దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. గిగ్ వర్కర్ల సమస్యలపై కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కూడా మాట్లాడారు. బిల్ పాస్ అయిన తర్వాత ఒక బోర్డు ఫామ్ చేస్తున్నాం అధ్యక్ష. ఈ బోర్డు ద్వారా ఎవరైతే అగ్రిగేటర్స్ అందరు కూడా గిగ్ వర్కర్స్ పనిచేస్తున్నారో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మన బోర్డుకి వస్తుంది. దాని తర్వాత ఈ ఆల్గోరిథం వైజ్ ఏదైతే పేమెంట్స్ వాళ్ళ శాలరీస్ అవుతాయో అది కూడా మన బోర్డుకి తెలుస్తుంది. అంటే ఇంతకుముందు కొందరు అగ్రిగేటర్స్ వారికి ఇన్సెంటివ్ స్కీమ్లో వారికి ఎక్కువ వేతనాలు వస్తాయని చెప్పి కొంచెం కట్ చేసేది. సో ఇవన్నీ కూడా చర్చించినప్పుడు అగ్రిగేటర్స్తో వాళ్ళతో చర్చించి ఇవన్నీ కూడా ఇంతకుముందు ఈ యాక్ట్ అయిన తర్వాత పాస్ చేయొద్దని చెప్పి చర్చలన్నీ కూడా చేయడం జరిగింది. మేము క్యాబినెట్లో పాస్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా గిగ్ వర్కర్స్ లేబర్ కోడ్లో తీసుకురావడం జరిగింది. దీనివలన మేము అడ్వకేట్ జనరల్ గారికి కూడా పంపించి వారి ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. దీని ద్వారా సెస్ ఏదైతే వేసేది ఉందో సోషల్ సెక్యూరిటీ మన వర్కర్స్కి కల్పించే అవసరం ఉందో ఈ సెస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారంగానే మేము ఆ బిల్లో పెట్టి వారికి సెస్ కలెక్ట్ చేసి ఈ సోషల్ సెక్యూరిటీ వర్కర్స్కి భద్రత కల్పించడము ఇవన్నీ కూడా ఈ యాక్ట్లో తీసుకురాబోతున్నాము. దాని తర్వాత ఈ బోర్డు కూడా గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కూడా
ఈ బోర్డే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. గిగ్ వర్కర్స్ వారు కూడా వారి సమస్యలు ఏమైనా ఉంటే బోర్డుకి వారు రాస్తే ఇవన్నీ సమస్యలు బోర్డు టేక్ కేర్ చేస్తుంది. తర్వాత ఇప్పుడే అది ఆల్రెడీ సోషల్ సెక్యూరిటీస్ గురించి చెప్పడం జరిగింది. మన సాంబశివరావు గారు ఏదైతే చెప్పారో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పి మంచి సజెషన్ ఇచ్చారు. దీన్ని కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం దాంట్లో. ఓకే, థ్యాంక్ యూ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్ అడ్డా.